మొన్న మే 24న జరిగిన యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ నాకు కొంతాను ఈవెన్ స్టూడెంట్స్ ముఖ్యంగా నా దృష్టి తీసుకొచ్చినవి 3 కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ ఉన్నాయి సార్. అందులో ఒకటేంటంటే ఇది సీసెట్ కాబట్టి ఈ సీసెట్ ప్రకారం ఇందులో 46వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రియల్ వరల్డ్ అసెట్స్ టోకెనైజేషన్ ఆర్ కరెక్ట్ అనే దాంట్లో ఇందులో రెండవ ఆప్షన్ అనేది ఇంక్లూడ్ అవ్వకూడదండి. ఆన్సర్ ఏమో 1, 2, 3 అనే 3 ఇచ్చారు, కానీ ఆ రెండవదైన ప్రమోటింగ్ ఫినాన్షియల్ ఇన్క్లూజన్ ఉండకూడదు అని మేము అనుకుంటున్నాము. చాలా మంది అభ్యర్థులు నా దృష్టి తీసుకొచ్చారు. అదేవిధంగా మీకు 75, 77 ఆఫ్ సీసెట్ అంటే మిషన్ సుదర్శన్ చక్రాకి సంబంధించి దీని మీద కూడా 1, 2, 3 ఆన్సర్ కాదండి అని కొంతమంది అభ్యర్థులు చెబుతున్నారు. 77వ దాంట్లో కూడా అంటే 0 FIR బేస్డ్ క్వశ్చన్లో ఆప్షన్ ఏమో అంటే ఆన్సర్ రైట్ ఆన్సర్ డి అవ్వాలి. అదే ఆన్సర్ ఏమో యూపీఎస్సీ డి ఇచ్చింది, డి ఫర్ ఢిల్లీ. కానీ ఇందులో ఆప్షన్ అయితే 1, 2, 3 అవ్వాలి, లేదా ఎంత కాదు అనుకున్నా 1, 3 అనేవి 3 ఉండకూడదు, 3 లేనప్పుడు 1, 2 అవ్వాలి. ఇట్లా ముఖ్యంగా 1 అయితే ఇంక్లూడ్ అవ్వాలి అని క్వశ్చన్స్గా చెప్తున్నారు. యూపీఎస్సీకి సంబంధించిన ఐడియాలజీని ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం. ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఉన్నప్పుడు అదొకటి మాత్రమేనా అనేది యూపీఎస్సీ చెప్పిందా లేదా అన్నది మొదటి పాయింట్. ఇక్కడ సెక్షన్ 173(1) ఆఫ్ BNSS అంటే భారతీయ నాగరిక సురక్షా సంహిత ప్రకారము 0 FIRకి సంబంధించిన వాటిల్లో ఒకటి ఇందులో ఉన్నప్పటికీ దాంట్లో అదేవిధంగా మీకు ప్రిలిమినరీ ఎంక్వైరీకి సంబంధించి రెండవ దాంట్లోనూ అంటే ఓరల్, రిటర్న్, ఎలక్ట్రానికల్, డిజిటల్ వాట్ ఎవర్ ద ఫార్మేట్ మేబీ అనే దాంట్లో మూడవ దాంట్లో ఉన్న వాటిల్లో యూపీఎస్సీ తీసుకునే టేక్ వేరే ఉంటుంది. ఏది ఏమైనా ఈ ప్రశ్నల్లో మనకి ఏ కాంట్రడిక్టరీ ఉన్నా యూపీఎస్సీని మనం అప్రోచ్ అవ్వచ్చు అనేది పాయింట్. అందుకని అప్రోచ్ అవ్వండి. మే 31 లోపు ఈ పేపర్ మీద ఎలా అనాలిసిస్ చేసుకోవాలి, అసలు దీని తర్వాత నెక్స్ట్ రాయబోయే ఎగ్జామినేషన్స్ మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి లాంటి వాటిని నేను ఇప్పటికే ఒక వీడియో చేశాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ ఫుల్ లెంగ్త్ వీడియోని కూడా చూడండి. IAS for All ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.